నా పేరు పావని. మాది ఆర్కపల్లి విలేజ్, మాడుగుల మండల్, రంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ స్టేట్. అయితే నేను వచ్చింది ఇక్కడికైతే నా ప్రాజెక్ట్ ఏంటంటే రూరల్ ఏరియాస్లో డెవలప్మెంట్ కోసం, అంటే డిజేబుల్డ్ పిల్లల కోసం అంగన్వాడీస్లో వాళ్ళ గురించి తెలియజేయడం, అంగన్వాడీ వర్కర్స్కి వాళ్ళ డిజేబుల్డ్ ఉన్న పిల్లలకి ఏ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారనేది నేను వెళ్ళి వాళ్ళకి చెప్పేట్టుగా నేర్చుకోవాలని ఇక్కడికి వచ్చిన. అయితే దీంతో పాటుగా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు 2 అబ్బాయిలు. చిన్న అబ్బాయి ఇంటలెక్చువల్ డిజేబిలిటీ, అంటే ఫస్ట్ నార్మల్ కిడ్ అతను. అయితే ఒక 3 సంవత్సరాల తర్వాత తనకు ఉన్నట్టుండి స్పీచ్ అండ్ బిహేవియర్ 2 పోయినాయి. అయితే దాని తర్వాత నేను హాస్పిటల్ అన్నీ చూపించి చేసినా కూడా ఒక 2 ఇయర్స్ తర్వాత బాబుకి ఆటిజం అమ్మ, ఈయన హైపర్ ఉండు, ఎన్ఐఎంహెచ్కి తీసుకెళ్ళానంటే నేను అక్కడ తీసుకెళ్ళా. అప్పటి నుంచి మెడిసిన్ వాడుతున్నా. ఇప్పుడు మా అబ్బాయికి 10 ఇయర్స్, మొత్తం ఇప్పుడు 6 ఇయర్స్ నుంచి నేను హాస్పిటల్ తిరుగుతున్నా. అయితే మెడిసినే వాడడం వల్ల కాకుండా థెరపీస్ చేస్తే బాగుంటుందని డాక్టర్ గారు చెప్పారు. అయితే థెరపీస్కి అంటూ ఇప్పుడు మేము ఉండేది విలేజ్లో, అయితే మాకు ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతుంది. థెరపీస్ అంటే మంత్లీ 15,000 అట్లా అడుగుతారు ఒక థెరపీకి. ఇప్పుడు మా అబ్బాయికి స్పీచ్ బిహేవియర్ 2 థెరపీలు అవసరం. ఇప్పుడు నెలకు 30,000 అంటే మేము రోజువారీ కూలీలం అన్నట్టు. అయితే అట్లా కుదరదు అనే ఉద్దేశంతో ఏం చేసినాం, మేము మా ఊర్లోనే ఉండి ఎక్కడైనా థెరపీస్ ఎవరైనా ఫ్రీగా ఇవ్వగలుగుతారా మాకంటూ అని సెర్చ్ చేయంగా సుదర్శన్ రెడ్డి సార్ అని ఉంటారు, ఈఎన్టీలో గవర్నమెంట్ డాక్టర్ అయినా. ఆయనకి 2 కొడుకులు ఆ సార్కి. అయితే వాళ్ళ పెద్ద అబ్బాయి డిజేబుల్, ఆయన కూడా ఇంటలెక్చువల్ డిజేబిలిటీ, ఇంతకుముందుకు స్పీచ్ బిహేవియర్ ఏది లేదన్నట్టు. అయితే సార్ వాళ్ళు 2 ఈఎన్టీలో గవర్నమెంట్ డాక్టర్స్. అయితే మేమంటే గవర్నమెంట్ డాక్టర్స్ ప్లస్ ఎడ్యుకేటెడ్ కాబట్టి మేము మా అబ్బాయికి థెరపీస్ అమౌంట్ పెట్టి చేపించగలుగుతున్నాం. ఒకవేళ గ్రామాలలో ఉండే వాళ్ళ దగ్గర పైసలు లేనప్పుడు వాళ్ళు ఎట్లా ఇవ్వగలుగుతారనే ఆలోచనతోటి సార్ వాళ్ళ అబ్బాయి పేరు మీద సుమంత్ ట్రైనింగ్ సెంటర్ అని ఒక సెంటర్ని ఓపెన్ చేశారు వనశిలిపురంలో. ప్రతి ఒక్క పిల్లవానికి 2 సంవత్సరాలు ఫ్రీగా బిహేవియర్ అండ్ స్పీచ్ థెరపీ చేయిస్తున్నారు. అయితే అది తెలుసుకొని నేను సార్తో మాట్లాడి అక్కడికి వెళ్ళి, సార్ నేను ఇట్లా మా అబ్బాయి ఇది పరిస్థితి, నేను వస్తాను అని అంటే, సరే అమ్మ మరి రావచ్చు అని చెప్పారు. దాంతోపాటుగా నేను థెరపీకి వస్తున్నా అని అనుకొని మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకున్నా కానీ ఇప్పుడు నేను పైసలు పెట్టి చేయించేంత స్తోమత నాకు లేదు. కాబట్టి నేను ఏ విధంగానైనా థెరపీ చేయించాలని మా ఇంట్లో వాళ్ళతోటి మాట్లాడి చేసి నేను మా అబ్బాయి 2 హైదరాబాద్ వచ్చాం. వచ్చినాక థెరపీ ఒక 1 అవర్ ఉంటుంది. 1 అవర్ తర్వాత మళ్ళీ డే మొత్తం ఖాళీ ఉండడం ఎందుకు అని ఎన్ఐఎంహెచ్లో బోయిన్పల్లి స్కూల్లో సార్ని అడ్మిషన్ అడిగా. మా అబ్బాయిని స్కూల్కి నేను డైలీ తీసుకొస్తా సార్ అని. ఆయన ఫస్ట్ గ్రూప్కి ఇచ్చారు, తర్వాత డైలీ స్కూల్కి ఇచ్చారు. మార్నింగ్ 10 to 1కి స్కూల్ తీసుకెళ్ళేదాన్ని, ఆఫ్టర్నూన్ థెరపీకి తీసుకెళ్ళేవాడిని. నా 2 సంవత్సరాల జీవితం మొత్తం ఇట్లనే గడిచింది. తర్వాత ఇంకా ఫైనాన్షియల్గా ఇబ్బంది వచ్చి మా వారుగా రూమ్ రెంట్ కట్టడం అన్నీ కట్టకపోయేసరికి ఇంకా నేను మా ఊరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తర్వాత ఇప్పుడు అక్కడ థెరపీస్ అనేవి ఏవి లేవు. అయితే ఇక్కడ మా అబ్బాయి థెరపీ ఇప్పించుకుంటూ కొంచెం బెటరే ఉండే, కానీ నేను ఊరికంటూ పోయినాక ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో నేను ఖాళీగా ఉండడం ఎందుకని వాళ్ళ థెరపీలు ఎట్లా చేయిస్తురు అనేది నేర్చుకొని నేను ఇప్పుడు మా ఇంటి దగ్గర మా అబ్బాయికి ఇస్తున్నా. దాంతోపాటుగా ఎన్ఐఎంహెచ్లో సిబిఐడి కోర్స్ కూడా కంప్లీట్ అయింది. అందులో నేను ఒకవేళ ఈ డిజేబుల్ పిల్లలకి ఏముంటాయి ఎట్లుంటాయి అనే దాని గురించి కూడా కొంచెం తెలుసుకున్నా. కాబట్టి ఇప్పుడు నేను మా ఊరికి వెళ్ళాక మా ఊర్లో ఉన్న వాళ్ళు, అంటే నేనంటే ఇంట్లో ఫైట్ చేసి రావాల్సి వచ్చింది, తెలుసుకున్నా. కానీ ఇంకా చాలామంది ఉండరు. ఇప్పుడు అబ్బాయి అని డిజేబుల్డ్ అనుకో, అబ్బాయి కదా అని చూపిస్తారు, అమ్మాయి అయితే మాత్రం ఇంటికే పరిమితం అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఆ పిల్లలకి ఏముంటాయి, ఒకవేళ డిజేబుల్ ఏమంటారు కార్డ్స్, యూడిఐడి కార్డ్స్ ఉంటాయా, లేకపోతే వాళ్ళకంటూ ఏమన్నా ఎక్విప్మెంట్ ఉంటుందా, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉంటుందా, అలాంటి దాని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాకు తోచినంతగా. అదేవిధంగా ఇప్పుడు మా మండల్లో ప్రతి ఒక్క మండల్లో భవిత సెంటర్స్ అనేవి ఉన్నాయి, కానీ మా మండల్లో లేదని నేను మా ఎంఈఓ సార్ని కూడా అడిగినప్పుడు ఇక్కడ లేదమ్మా ఇది ఇంతే అని ఆయన మొహం మీద అనేసిరు. దాంతోపాటుగా ఇక స్పెషల్ ఎడ్యుకేటర్ టీచర్ కూడా లేరు ఇప్పుడు మా మండల్లో. అలా ఇక నాకు వచ్చింది ఇంకో 4 పిల్లలకు చెప్పుకుంటూ, మా అబ్బాయికి చెప్పుకుంటూ ఆ స్కూల్కి వెళ్ళి వస్తున్నా. ఫైనాన్షియల్గా మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. మా మండల్లో అయితే మొత్తం మీద స్పెషల్ ఎడ్యుకేటర్ ఎవరు అనేది వాళ్ళు లేరు. ఇదైతే నా ఎక్స్పీరియన్స్. దీంతో పాటుగా ఇప్పుడు సార్ వాళ్ళ మన సీఎం సార్ వాళ్ళ అంకుల్ అనేట ఆయన పద్మారెడ్డి, ఆయన డిజేబుల్ క్యాండిడేట్, ఆయనని కూడా అడగడం జరిగింది, ఇట్లా మీరు ఒక డిజేబుల్ కదా
వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి, వాళ్ళ యొక్క జీవన విధానం మీకు తెలుస్తుంది కదా. ఓన్గా మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు కదా సార్, ఇక్కడున్న పిల్లలకి మీరు ఏమైనా చేయాలనుకుంటురా అని నేను వారిని అడగడం జరిగింది. దాంతోపాటుగా ఆయన మీకు ఏం కావాలమ్మా అని అడిగితే, ప్రస్తుతానికైతే ఇక్కడున్న పిల్లలకి టీఎల్ఎం కిట్స్ అని ప్లస్ ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ టీచర్ కావాలని అడిగింది. అంటే సరే అన్నారు ఆయన, కానీ కిట్ పంపించారు, కానీ టీచర్ అనేవారు ఇంకెవరు రాలేదు. కానీ కిట్ పంపించినప్పుడు ఆ టీచర్ లేనప్పుడు ఏం చేస్తారు ఆ కిట్ని అనే దాంతో ఉన్నా నేనైతే. ఇది నా ఎక్స్పీరియన్స్. నై దిశకి రావడానికి గల కారణం నేను నేర్చుకోవాల్సింది ప్లస్ నేను నేర్చుకున్నది. అయితే ఇప్పుడు నై దిశకి నేను రావడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు నేను మాట్లాడితే నేను ఒక్కదాన్నే ఉన్నాను, నా మాట అనేది ఎవరు పట్టించుకోరు. నై దిశ అనేది ఒక సంస్థలాగా నేను ఫీల్ అయినా. అది ఇప్పుడు దీంతో ఇప్పుడు నేను చెప్తే పట్టించుకోని వాళ్ళు ఒక సంస్థ నుండి అన్న ఒక కలెక్టర్ లెవెల్లో వీళ్ళైనా తీసుకెళ్ళి ఇప్పుడు మా మండలనే కాదు, మా విలేజ్ సైడ్ ఉన్న ఏరియాస్లో ఒక పెద్ద పెద్ద ఊళ్ళలో ఉన్న దగ్గర ఏమైనా భవిత సెంటర్ ఏర్పాటు చేస్తారేమని నేను అనుకుంటున్నాను. దాంతోపాటుగా నేను ఈ 12 నెలల్లో యూడిఐడి కార్డ్స్ అప్లై చేసి వాళ్ళకి ఎట్లా ఇప్పించాలి, ఒకవేళ ఎవరైనా మామూలుగా డిజేబుల్డ్ ఉన్న పిల్లలు ఏమైనా వర్క్ చేయాలనుకుంటే వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి లోన్ ఎలా ఇప్పించాలి అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్లస్ నిరమయ ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్ చూపించినా కూడా నిరమయ ఎట్లా అప్లై చేసుకోవాలి, ప్లస్ దాన్ని ఎలా క్లెయిమ్ చేయాలి అనే విషయాలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను.